చేస్తాం అధ్యక్ష. ఇప్పుడు ఈ డిపాజిట్లన్నిటికీ వడ్డీ చెల్లించాలంటే ₹1 లేదు అధ్యక్ష కార్పొరేషన్లో. మళ్ళీ మనమే ఇవ్వాలి అధ్యక్ష. ఇది బోర్డు తిప్పేసే ఫైనాన్స్ కంపెనీలకి దీనికి ఏం తేడా ఉందో నాకు చెప్పాలి అధ్యక్ష. అంటే గవర్నమెంట్ని కూడా ప్రైవేట్ కంపెనీలాగా చేసి ఈ అప్పులు తీసుకోవడానికి ఇంకా అది అందరికీ తెలిసిందే అధ్యక్ష. మా వైజాగ్ వాస్తవ్యులకి అందరికీ కూడా వైజాగ్లో వాళ్ళకి సెంటిమెంట్గా ఉన్నటువంటి సర్క్యూట్ హౌస్ను కూడా తాకట్టు పెట్టారు అధ్యక్ష. ఆస్తులు ఎప్పుడు తాకట్టు పెడతారు అధ్యక్ష ఎవరైనా కానీ? ఇంకా వాడికి మార్కెట్లో అప్పు పుట్టనప్పుడు, చేబదులు కూడా పుట్టనప్పుడు, సంతకం పెట్టి అగ్రిమెంట్ రాసిన డబ్బు పుట్టనప్పుడు అప్పుడు కదా అధ్యక్ష ఆస్తులు తాకట్టు పెట్టేది. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఆస్తులు తాకట్టు పెట్టి ఎంఆర్ఓ ఆఫీసు, రైతు బజారు, సర్క్యూట్ హౌస్, పోలీస్ క్వార్టర్స్, ఈఆర్ఎన్బి బంగ్లా ఇట్లాంటివన్నీ తాకట్టు పెట్టితే తప్ప ఇవ్వము అని బ్యాంకులు కండిషన్ పెడితే కండిషన్కి తలవొగ్గి డబ్బులు ఆస్తులు తాకట్టు పెట్టి తెచ్చుకున్నారు అంటే ఇక రాష్ట్రం గురించి మనం చెప్పక్కర్లేదు అధ్యక్ష. ఆ బ్యాంకులే చెప్పాయి వీళ్ళ క్రెడిబిలిటీ రేటింగ్ ఎంత, వీళ్ళ క్రెడిట్ రేటింగ్ ఎంత అనేటువంటి చెప్పాయి అధ్యక్ష. అంతటి దయనీయమైనటువంటి స్థితిలో రాష్ట్రాన్ని నెట్టేసి అప్పుల కుప్పగా చేసిపోయినటువంటి వీళ్ళు బయట నుంచి కూర్చొని లెక్చర్లు ఇస్తూ ఉన్నారు అధ్యక్ష. నిజంగా బాధ అనిపిస్తుంది అధ్యక్ష. నేను ఎప్పుడు కూడా చెప్తున్నా అధ్యక్ష, బహిరంగం కూడా చెప్తా అధ్యక్ష. బ్లాక్ 2లో ఫైనాన్స్ వింగ్లో కూర్చుని పొద్దున్న నుంచి రాత్రి వరకు ఒకవైపు ఈ రిప్రజెంటేషన్ కష్టాలు, ఒకవైపు బ్యాంకుల నుంచి నోటీసులు గవర్నమెంట్కి వస్తున్నాయి అధ్యక్ష. గత ప్రభుత్వంలో వచ్చినట్టుగానే వాళ్ళు చేసిన పాపాలకి మీరు మండేలోగా ఈ 2,000 కోట్ల రూపాయలు కట్టాలి వస్తూ ఉన్నవి ఇవన్నీ వింటూ ఉంటే ఒకవైపు సహచార మంత్రివర్యులు, శాసనసభ్యులు చేసేటువంటి ఒత్తిళ్లు ఇవన్నీ వింటూ ఉంటే డిప్రెషన్ వస్తుంది అధ్యక్ష. నేను వాస్తవంగా చెప్పాను అధ్యక్ష, చాలాసార్లు ముఖ్యమంత్రి వారి దగ్గరే చెప్పాను అధ్యక్ష. సార్ బ్లాక్ 2లో మా చేంబర్లో వరుసగా 4 రోజులు కూర్చుంటే డిప్రెషన్ వస్తుంది. అప్పుడప్పుడు మీ బ్లాక్ 1కి వచ్చి మీ దగ్గర కూర్చుంటే మళ్ళీ నమ్మకం, విశ్వాసం వస్తుంది. ఎస్, ఈ రాష్ట్రం గాడిలో పడుతుంది, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి, ఈ రాష్ట్రం మళ్ళీ శరవేగంగా పరుగులు పెడుతుంది. గతంలో ఎట్లా అయితే అభివృద్ధి బయనంలో 13.5%కి వెళ్ళిందో అంతే వేగంతో వెళ్తాం. ఈ రాష్ట్రం కొత్త కష్టమైనా సరే పడదామనేటువంటి మళ్ళీ పట్టుదల వస్తుంది అధ్యక్ష. ఇది వాస్తవం అధ్యక్ష. నేనేదో ముఖస్థుతి కోసం చెప్తున్నటువంటిది కాదు అధ్యక్ష. ఎందుకనంటే ప్రజలు మా మీద పెట్టుకున్నటువంటి నమ్మకం అనుక్షణం కూడా మమ్మల్ని తరుముతూ ఉంది అధ్యక్ష. మా ఎక్స్పెక్టేషన్స్ పెరిగినటువంటి అంచనాలు, కానీ అందుకనే వాస్తవాల్ని చెప్పాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని ఉపయోగించుకుంటున్నాం అధ్యక్ష. ఆఖరికి అధ్యక్ష, రోజుకు ₹1 పెట్టుకున్నటువంటి డ్వాక్రా సంఘాల మహిళల అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి టైంలో ఒక పథకం పెట్టారు అధ్యక్ష. ముసలాళ్ళు ఎవరన్నా మీరు బాగా వయసులో ఉన్నప్పుడు రోజుకు ₹1 కట్టండి, ₹30 కట్టండి ఎల్ఐసికి, అది ముసలాళ్ళు అయినాక మీకు 500 1000 వస్తుంది అని ఇస్తే 2100 కోట్లని ఎల్ఐసి నుంచి విత్డ్రా చేశారు అధ్యక్ష. పాడేశారు అధ్యక్ష. ఎక్కడికి పోయిందో కూడా తెలియదు అధ్యక్ష. ఇట్లా బేతాళులాగా రోజుకో కథ వస్తుంది అధ్యక్ష, రోజుకో కథ వస్తుంది అధ్యక్ష. ఎవరో వచ్చేదో చెప్తారు, వెళ్ళి తవి చూస్తే ఒక కథ బయటకు వస్తుంది అధ్యక్ష. 6 నెలలైనా ఇంకా ఇదేం దురవస్థ మాకు అర్థం కావడం లేదు అధ్యక్ష. ఇందాక నేను చెప్పాను అధ్యక్ష, మీరు అప్పుల గురించి మళ్ళీ చెప్పక్కర్లేదు, ఎందుకంటే చాలా డీటెయిల్డ్. ఎందుకు అంటే వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి పదే చెప్తున్నారు అప్పులు అంత అన్నారు, ఇంత అన్నారు, ఇప్పుడు ఇంతే అంటున్నారని. ఆ రోజు ఎంత అన్నామో ఈ రోజు అంతే అంటున్నాం. అదే 9,74,000 కోట్ల పైనే ఉంది, కానీ ₹1 కూడా తక్కువ లేదు. ఇది లయబిలిటీస్ అధ్యక్ష. లయబిలిటీస్కి తెలుగు పదం ఏంటి అధ్యక్ష? మనం అందరం కూడా, నేనైతే తెలుగు మీడియంలో చదివాను అధ్యక్ష. నేను చదివిన తెలుగు మీడియంలో నాకు తెలిసింది ఏంటి అధ్యక్ష? ప్రాఫిట్ అండ్ లాస్ అంటే లాభ నష్టాల పట్టిక అధ్యక్ష. నేను కామర్స్ స్టూడెంట్. అసెట్స్ అండ్ లయబిలిటీస్ అంటే ఏంటి అధ్యక్ష? ఆస్తులు అప్పుల పట్టిక అధ్యక్ష. లయబిలిటీస్ అంటే అప్పులే కదా అధ్యక్ష. దాంట్లో ఒక కేటగిరీలో పెడితే ఇవి మాత్రమే అప్పులు, ఇవి అప్పులు కాదంటారు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు సొంత రాజ్యాంగం రాసుకున్నాడు, ఆర్థిక శాఖకు కూడా రాసిచ్చిపోయాడు అనేటువంటిది కష్టంగా కనపడుతుంది అధ్యక్ష. మహిళలను వదిలేశారు, వాడేశారు అధ్యక్ష. ఆర్థిక శాఖలో మన ఎలక్ట్రిసిటీ శాఖలో అధ్యక్ష 5,000 కోట్ల రూపాయలు ఎంప్లాయీస్ సేవింగ్స్ అధ్యక్ష. దానికి కూడా గవర్నమెంట్ కస్టోడియన్ అధ్యక్ష. ₹1 ముట్టుకోవడానికి లేదు అధ్యక్ష. 5,243 కోట్లు వాడేశారు అధ్యక్ష. ఎవరు కట్టాలి అధ్యక్ష? ఆ బరువు చంద్రబాబు నాయుడు గారు తీర్చాల్సిందే కదా అధ్యక్ష. ఇప్పుడు ఇంకో 2 గంటలు ఎక్స్ట్రా కష్టపడాల్సిందే కదా అధ్యక్ష ప్రతిరోజు ఆయన. ఇది అధ్యక్ష రాష్ట్రం ఇవ్వాలన్నటువంటి పరిస్థితి ఏంది అనంటే కేవలం ఒక లీడర్ ఈజ్ మేకింగ్ ది డిఫరెన్స్ టుడే అధ్యక్ష. నేను స్పీచ్ మొదట్లోనే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఇవాళ రాష్ట్రం
ఈ 150 రోజుల్లో అద్భుతమైనటువంటి దిశగా ఒక ట్రెజెక్టరీకి మొదలు పెట్టింది అని అంటే అది ఆ లీడర్ మీద ఉన్నటువంటి నమ్మకంతోనే ఈ 150 రోజుల్లోనూ ఈ శాఖలన్నీ కూడా పనిచేశాయి అని అంటే ఆ లీడర్ ఇచ్చినటువంటి ఇన్స్పిరేషను డైరెక్షను ఆయన కేంద్రం నుంచి చూపిస్తున్నటువంటి సపోర్ట్ తోటే తప్ప ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బలం మీద కాదు, ఈ రాష్ట్ర ఆర్థిక ఖజానా మీద ఆధారపడి కాదు. ఇట్ ఈస్ బ్రాండ్ చంద్రబాబు విచ్ ఈస్ హెల్పింగ్ ది స్టేట్ టుడే అనేటువంటిది సభ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి చెప్పదలుచుకున్న అధ్యక్ష. నేను మళ్ళీ చెప్తున్నా, ఆయన ఎదురుగా ఉన్నాడని ఆయన ముఖస్థుతి కోసం కాదు అధ్యక్ష. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ అధ్యక్ష. అడుగడుగున ఒకవైపు ఆర్థిక శాఖలో ఉన్నటువంటి పరిస్థితుల్ని కళ్ళ ముందు చూస్తా ఉన్నా, ఢిల్లీలో ఆయన తిరిగి ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాల్ని, ఢిల్లీ నుంచి వస్తున్నటువంటి సపోర్ట్ని కళ్ళ ముందు చూస్తూ నేను చెప్తున్నటువంటి మాటలు అధ్యక్ష. ఇట్ ఈస్ బ్రాండ్ చంద్రబాబు, ఇట్ ఈస్ గుడ్ విల్ విత్ ది ఎన్డీఏ గవర్నమెంట్. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజానీకానికి ఉపయోగపడుతుంది అధ్యక్ష. మళ్ళీ మేము మొదటిసారిగా చెప్తున్నట్టుగానే ఈ రాష్ట్ర ప్రజానీకం విజ్ఞతతో ఓటేశారు, తమ భవిష్యత్ తరాల్ని కాపాడుకోవడం ఓటేశారు అనేటువంటిది మరొక్కసారి నిరూపించుకున్నారు అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రజానీకం పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము కానియకుండా మరిన్ని గంటలు కష్టపడతాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ప్రగతి పథం మీద ఎక్కించేంత వరకు కూడా మా ఆరాటము, మా పోరాటము, మా కష్టము కొనసాగుతూనే ఉంటుంది అనేటువంటిది తెలియజేస్తూ, ఇది కేవలం 4 నెలల కోసం పెట్టినటువంటి బడ్జెట్ అధ్యక్ష. దీని మీదనే ఇంత రాద్ధాంతం చేస్తున్నారు అధ్యక్ష. వీళ్ళు చేసినటువంటి పాపాలని సర్దిద్దడానికి 4 నెలలు కాదు, 4 సంవత్సరాలు కాదు అధ్యక్ష. మామూలు నాయకుడైతే అది ఈ పాటికి ఈ రాష్ట్రం పతనం అయిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈ రాష్ట్రం చేసుకున్న అదృష్టం, ప్రజలు చూపించినటువంటి విఘ్నత, రాష్ట్రం ఇవాళ చంద్రబాబు గారి లీడర్షిప్లో తనని తాను కాపాడుకుంటూ ఈ రాష్ట్రం ముందుకు పోయేటువంటి పరిస్థితులు వచ్చాయనేటువంటి తెలియజేసుకుంటూ, మరి ఈ బడ్జెట్ మీద మాట్లాడినటువంటి వక్తలకు, సూచనలు చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సరిదిద్దేందుకోసం అహర్నిశలు కూడా మేము పనిచేస్తూనే ఉంటామనేటువంటిది సభ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి నమ్మకాన్ని, విశ్వాసాన్ని కల్పిస్తూ, వారు మా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో టీం చంద్రబాబు పనిచేస్తుందన్నటువంటి నమ్మకాన్ని కూడా కల్పిస్తూ మీరు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఆర్థిక మంత్రి గారు అక్షర సత్యాలు చెప్పారు. ఎందుకంటే ఇవన్నీ అక్షరీకరణలో గతంలో నేను అక్షరీకరణ చేయటం జరిగింది. అన్ని పచ్చి నిజాలు చెప్పారు, ఉన్నదన్నట్టు చెప్పారు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు బడ్జెట్ గురించి మాట్లాడతారు.